గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం వెయిట్ గురించి మాట్లాడుకుందాము. హౌ మచ్ డస్ ఇట్ వెయిట్? మనం ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఎంత వెయిట్ ఉంది. ఏదైనా మీరు బకెట్ తీసుకున్నారు, ఆ బకెట్లో నీళ్లు, అమ్మో చాలా వెయిట్ ఉంది, నేను మొయ్యలేను అంటారు కదా. అసలు వాట్ ఈజ్ దిస్ వెయిట్? ఈ వెయిట్ ఎంత అని మనం తెలుసుకోవాలంటే, వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ వెయిట్ ఎంత ఉన్నది. బుక్స్ బ్యాగ్, అమ్మో చాలా వెయిట్ ఉంది అంటారు కదా. వాట్ ఈజ్ దిస్ వెయిట్? హౌ మచ్ ఇట్ ఈజ్? దీన్ని మనం ఎలా కనుక్కోవాలంటే, వెయిట్. ఇప్పుడు సపోజ్ మీరు షాప్కి వెళ్ళారనుకోండి, మీ ఇంటి దగ్గర ఉన్న షాప్కే వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, 1 kg దాల్ ఇమ్మని అడుగుతారు మీరు. అప్పుడు తను ఏం చేస్తాడు, ఎలక్ట్రానిక్ మిషన్లో 1 kg తూచి ఇస్తాడు మీకు, అవునా? మీకు ఎంత కావాలంటే అంత మనం రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటాం మనం కదా. కూరగాయలు కానీ, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ వెయిట్ చేసి కొంటాం మనం, అంతేనా? అయితే వెయిట్ చేయకుండా మనం ఏమైనా తీసుకుంటామో తీసుకోము. ఏమైందో రైస్ కూడా మనం వెయిట్ చేసే తీసుకుంటాం, లిక్విడ్స్ కూడా వెయిట్ చేసే తీసుకుంటాం, అంతే కదా. గ్రోసరీ అలా వెయిట్ చేసే తీసుకుంటాము. ఎస్. అయితే వాట్ ఈజ్ దిస్ వేయింగ్? ఎలా వెయిట్ చేస్తారు? ఇప్పుడు మనకి ఏదైనా మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు అక్కడ వెయిట్ చేసి ఇవ్వరు. ఏం చేస్తారు, 2 kg ప్యాకెట్స్, 1 kg ప్యాకెట్, 1/2 కిలో ప్యాకెట్స్, ఇలా మనకి ప్యాకెట్స్ లాగా ప్యాక్ చేసి ఉంచేస్తారు, టైం సేవింగ్ కోసం కదా. అయితే మనం పర్చేస్ చేసుకుంటే, మనం 2 kg గ్రీన్ దాల్ ఇవ్వమంటే 2 kg ప్యాకెట్ ఇచ్చేస్తారు. అలా ఒక షాప్లో, ఒక గ్రోసరీ షాప్లో షాప్ కీపర్ ఏం చేశాడు, కొంత స్టాక్ తీసుకున్నాడు. అవి ఏంటివి? ఏ షాప్ కీపర్ హ్యాస్ 170 kg ఆఫ్ బెంగాల్ గ్రామ్ దాల్, 450 kg ఆఫ్ రెడ్ గ్రామ్ దాల్, 240 kg ఆఫ్ గ్రీన్ గ్రామ్ దాల్ ఇన్ స్టాక్. హీ ప్యాక్స్ in 2 kg, 1 kg, 500 grams ప్యాకెట్స్ he packs. అయితే he make 2 kg ప్యాకెట్స్ ఆఫ్ రెడ్ గ్రామ్ దాల్, then how many ప్యాకెట్స్ he have? అలాగే he packs 80 kg ఆఫ్ బెంగాల్ గ్రామ్ in 1 kg ప్యాకెట్స్ and 90 kg in 500 grams ప్యాకెట్స్. He packs 80 kg of green gram in 2 kg packets and 40 kg in 1 kg packets and 120 kg in 500 gram packets. Then how many packets of each weight they are asking? Okay? అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామా, బెంగాల్ గ్రామ్ గురించి మాట్లాడు. దాని గురించి ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏ, టోటల్ వెయిట్ ఆఫ్ బెంగాల్ గ్రామ్ దాల్ ఈజ్ ఈక్వల్ టు 170 kgs. Weight of each packet is equal to 2 kgs. అంతే అన్నాడు కదా, 2 kgs. ఫస్ట్ 2 kgs, 2 kgs ప్యాకెట్స్. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఈజ్ ఈక్వల్ టు 170 డివైడెడ్ బై 2. డివైడ్ చేసుకుంటే 170
8 2 जा 16, 1 0, 5 2 जा 10. That is equal to 85 packets. అదేవిధంగా he packs 80 kgs of Bengal grams. Okay. Total weight of Bengal gram is equal to 80 kgs. Each packet weight is equal to 1 kg. Number of packets is equal to 80. ఇక్కడ 80 kgs ఒక కేజీ కాబట్టి 80 ప్యాకెట్స్ వచ్చేస్తాయి. అలాగే total weight of Bengal gram is equal to 90 kgs. 90 kgs. Each pack 500 grams. Weight of each packet is equal to 500 grams. 500 grams అంటే 1 kg 1000 grams. 500 grams అంటే హాఫ్ కేజీ. అంటే ఈ కేజీస్ని మార్చుకోవాలి. ఎన్ని ప్యాకెట్స్ వస్తాయో చూద్దాం మనం. నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ is equal to 90 into 1000. ఎందుకు 1 kg is equal to 1000 grams కాబట్టి by 500. 0 0 0 0 5 2 times 2 9 ja 18 180 packets. అలాగే టోటల్ నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ బెంగాల్ గ్రామ్ ప్యాకెట్స్ టోటల్ నంబర్ ఆఫ్ బెంగాల్ గ్రామ్ ప్యాకెట్స్ is equal to 80 plus 180. 0 16 260 packets. ఓకే, ఇదే విధంగా సి he packs 80 grams green gram 2 kg packets and 40 1 kg packets and 120 500 packets. ఇక్కడ చూడండి 80 kgs of green gram dal and each packet each packet 2 kgs. Then number of packets
దట్ ఈస్ ఈక్వల్ టు 80 డివైడెడ్ బై 2, 40. ఓకే ఓకే. అదేవిధంగా 120 kgsని 500 గ్రామ్స్లో ఎలా చేయాలి? 120 kgs ఆఫ్ గ్రీన్ గ్రామ్ and 500 gram packet. Each packet grams. So 1 kg is equal to 1000 grams kada. So 120 kgs. Number of packs is equal to 120 into 1000 by 500 grams. 0, 0, 0, 0, 5 divides 2 times. That is equal to 240 packets. ఈ విధంగా మనం ప్యాకెట్స్ని మనం చేసుకోవచ్చు. ఇది గ్రోసరీ షాప్ నుంచి మనం గ్రోసరీ షాప్లో ఏ విధంగా ప్యాకెట్లు చేస్తారంటే ఇట్లా అన్నమాట. ఎట్లా చేస్తారు? 2 kgs ప్యాకెట్స్, 1 kg ప్యాకెట్స్, 500 గ్రామ్ ప్యాకెట్స్ అలా ప్యాక్ చేసి సూపర్ మార్కెట్స్లో పెడతారనమాట. అర్థమైందా? ఇట్లా వెయిట్ మనం తీసుకోవచ్చు ప్రతి చోట కూడా. మీరు ఒక్కొక్కసారి మంత్లీ తెచ్చేసుకుంటూ ఉంటారు మీ ఇంట్లో గ్రోసరీ, అవునా? మంత్లీ తెచ్చేసుకున్నప్పుడు అవి ఏ విధంగా బిల్ ప్రిపేర్ చేస్తారో చెప్తాను, ఓకేనా? డియర్ స్టూడెంట్స్, మీరు సూపర్ మార్కెట్ కానీ లేకపోతే ఎక్కడికైనా గ్రోసరీ షాప్కి వెళ్ళినప్పుడు మంత్లీ పర్చేసి కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు అనుకోండి. ఏవో కొన్ని ఐటమ్స్ తీసుకున్నారు, ఒక 5 ఐటమ్స్ తీసుకున్నారు మంత్లీ కోసం, ఓకేనా? అయితే వాడు బిల్ ఏ విధంగా వేస్తాడో చూడండి. ఇక్కడ రైస్ 1 kg 50 రూపీస్. ఎన్ని కేజీస్ తీసుకున్నారు? 25 kgs తీసుకున్నారు. అంటే 50 into 25 అంటే రైస్ కాస్ట్ ఎంత అయింది? 1250 రూపీస్ అయింది. అదేవిధంగా రెడ్ గ్రామ్స్ తీసుకున్నారు. రెడ్ గ్రామ్స్ ఈచ్ కేజీ కాస్ట్ 68 రూపీస్. ఎన్ని కేజీస్ తీసుకున్నారు? 4 kgs తీసుకున్నారు. 68 into 4 is equal to 272. ఓకే. అదేవిధంగా బెంగాల్ గ్రామ్, ఈ బెంగాల్ గ్రామ్స్ 1 kg 70 రూపీస్. 3 kgs తీసుకున్నారు. 70 into 3 210 రూపీస్. ఆయిల్ 1 ప్యాకెట్ 1 kg 100 రూపీస్. 4 ప్యాకెట్స్ తీసుకున్నారు. 100 into 4 400 రూపీస్. ఆనియన్ 1 kg 20 రూపీస్. 5 kgs తీసుకున్నారు. 20 into 5 100 రూపీస్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేజెస్, మనం ఇక్కడ వెయిట్ గురించి కదా చెప్పుకుంటున్నాము. అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఈ ఐటమ్స్ ఎన్ని కేజెస్ ఉన్నది? 41 kgs ఉన్నది. అంటే వెయిట్ అంటే ఈ 5 ఐటమ్స్ వెయిట్ ఎంత? 41 kgs. వీళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారు? ఆల్రెడీ కొన్ని ప్యాకెట్స్ చేసి కొన్ని వేయించేసి అవుతారు. టోటల్ ఎన్ని? 41 kgs. ఇప్పుడు టోటల్ కాస్ట్ అంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే టోటల్ కాస్ట్ వస్తుంది. ఎంత వచ్చింది? 2, 12, 13, 1, 2, 6, 8, 10, 12, 1, 2 2232 రూపీస్ అయింది. ఈ విధంగా బిల్ చేస్తారు.
ఈ బిల్ దేని మీద ఆధారపడి ఉంది? మనం తీసుకున్నటువంటి గ్రోసరీ వెయిట్ మీద ఆధారపడి ఉన్నది. అంటే ఆ గ్రోసరీ ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నారు. ఐటమ్స్ ఎంతంత వెయిట్ ఉన్నది. ఇక్కడ మెయిన్ ఏంటి? వెయిట్. ప్రతిదీ కూడా వెయిట్ అనేది ఎలా తీసుకుంటారు? వెయింగ్ మిషన్స్ ద్వారా వెయిట్ అనేది తీసుకుంటారు. అయితే ఈ వెయిట్కి ఒక టేబుల్ చెప్తాను. అదేంటిది? మీకు ఆల్రెడీ ఇంతకుముందు మీకు ప్రీవియస్ చాప్టర్స్లో ఉన్నది. 1000 kgs 1000 grams 1 kg, 100 kgs 1 quintal. అలా ఒక టేబుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం వెయిట్ చూడండి, బంగారం షాప్లోకి వెళ్ళామనుకోండి, బంగారం కిలోగ్రామ్స్తో వెయిట్ చేస్తారా? చేయరు, మిల్లీగ్రామ్స్తో వెయిట్ చేస్తారు. అవునా? చూడండి, మిల్లీగ్రామ్స్, 10 milligrams 1 centigram, మిల్లీగ్రామ్స్. కేజీస్ అవి ఎప్పుడో వస్తుంది. గ్రామ్స్ 10 grams 1 తులా. తులా అంటారు గోల్డ్ వచ్చేటప్పటికి. అంటే ఈ మొత్తం కూడా దేని మీద డిపెండ్ అయి ఉన్నది? ఈ టేబుల్ మీద డిపెండ్ అయి ఉన్నది. ఇక్కడ చూడండి, 10 milligrams 1 centigram, 10 centigrams 1 decigram, 10 decigrams 1 gram, 10 grams 1 decagram, 10 decagrams 1 hectogram, 10 hectograms 1 kilogram, 100 centigrams 1 gram, 1000 grams 1 kilogram, 100 kilograms 1 quintal. ఈ రకంగా మనం టేబుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ద్వారానే మనం ఏదైనా కూడా, ఏ వస్తువులైనా కూడా మనం ఇంత వెయిట్ ఉందని చెప్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద వెయిట్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ ఈజ్ 5000 kgs. దాన్ని మనం క్వింటాల్స్లో చెప్పాలంటే 5000/100. ఎందుకంటే 100 kgs 1 క్వింటాల్ కదా, అందుకని 100తో డివైడ్ చేయాలి. అంటే 50 క్వింటాల్స్. ఓకే. అలాగే ద వెయిట్ ఆఫ్ ఏ వేల్ ఈస్ 35 times టు ద వెయిట్ ఆఫ్ ద యాన్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ కంటే 35 times ఎక్కువ ఉంటుంది వేల్. అంటే 5000 × 35 ఎంత వచ్చింది? ఇక్కడ 1,75,000 kgs ఉందన్నమాట. అంత పెద్దది వేల్. దాని క్వింటాల్స్లో చెప్పాలంటే 1,75,000/100. 2 zeros క్యాన్సిల్ చేస్తే 1750 క్వింటాల్స్. ఈ విధంగా మనం వెయిట్ చెప్పొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, ఎక్సైజ్లో ఫస్ట్ వన్. ద వెయిట్ ఆఫ్ 1 mango ఈజ్ 400 grams, 1 guava ఈజ్ 200 grams, అండ్ 1 musk melon ఈజ్ 1 kg 200 grams. దీన్ని మనం అట్లా క్యాలిక్యులేట్ చేద్దాం. ద వెయిట్ ఆఫ్ 2 mangoes, 2 mangoes అంటే 2 × 400, 800 grams ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ఎన్ని గవాస్? 800 grams అంటే ఎన్ని గవాస్ వస్తాయి? అంటే 800/200, 4. ఎన్ని గవాస్ వస్తాయి? 4. ఓకే. అదేవిధంగా ద వెయిట్ ఆఫ్ 5 musk melon. మస్క్ మిలన్ ఎంత? 1 kg 200 grams into 5. 0, 0, 10, 1. 1 5 5 plus 1 6. 600 grams, 6000 grams అంటే 6 kgs అన్నమాట. 6 kgs ఉన్నది. అంటే ఎన్ని మ్యాంగోస్ వస్తాయి? అంటే 6000 మ్యాంగో వెయిట్ ఎంత? 400. 0 0 0 0 4 divides 15 times. అంటే 15 మ్యాంగోస్ వస్తాయి అన్నమాట మనకి.
అదేవిధంగా ఇక్కడ చూడండి, ద వెయిట్ ఆఫ్ 5 మ్యాంగోస్ అండ్ 2 గవాస్. వెయిట్ ఆఫ్ 5 మ్యాంగోస్ 5 into 400 ప్లస్ 2 into గవా 200 ఎంత? 20 ప్లస్ 400 is equal to 2400. 2400 grams. అంటే దానికి ఎన్ని మస్క్ మిలన్స్ వస్తాయి అంటున్నాడు. అంటే 2400 by 1 kg 200 grams అంటే 1200. 002 అంటే 2 మస్క్ మిలన్స్ వెయిట్ వస్తుంది. ఇలా మనం వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఒక సమ్ ఉన్నది చూడండి. బాను బాట్ సమ్ స్వీట్స్, కొన్ని స్వీట్స్ కొనుక్కున్నాడు. ఏంటిది అది? జిలేబీ 3 kgs 500 grams, మైసూర్ పాక్ 2 kgs 500 grams, బాదుషా 1 kg 700 grams, 750 grams జామున్. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ ద స్వీట్స్? అంటే టోటల్ వెయిట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? టోటల్ వెయిట్ అన్నప్పుడు అన్నీ కలిపి, అంటే అన్నీ అడిషన్ చేయాలి. చూడండి ఎలా చేయాలంటే, వెయిట్ ఆఫ్ జిలేబీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కేజీస్ అని పెట్టుకోండి, ఇక్కడ గ్రామ్స్ అని పెట్టుకోండి. అప్పుడు మీకు ఏంటంటే క్లియర్గా ఉంటుంది. మళ్ళీ మీరు ఎడిషన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. వెయిట్ ఆఫ్ జిలేబీ ఎంత? 3 kgs 500 grams. వెయిట్ ఆఫ్ మైసూర్ పాక్ ఎంత? 2 kgs 500 grams. వెయిట్ ఆఫ్ బాదుషా 1 kg 750 grams. అలాగే వెయిట్ ఆఫ్ జామున్, కేజెస్ లేదు, ఓన్లీ గ్రామ్స్ ఇచ్చాడు కాబట్టి మీరు కేజెస్లో ఏం చెప్పాలి? 0 పెట్టుకోవాలి. 750 grams. ఇప్పుడు టోటల్ వెయిట్ ఆఫ్ స్వీట్స్ 0, 5 plus 5 10, 5 plus 5 10, 17, 24 25, 3 plus 2 5 6 7 8 అంటే ఎంత? 8 kgs 500 grams. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వెయిట్ మనం ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. ద వెయిట్ ఆఫ్ 1 mango ఈజ్ 400 grams, వెయిట్ ఆఫ్ 1 guava ఈజ్ 200 grams, అండ్ 1 musk melon ఈజ్ 1 kg 200 grams. దీన్ని ఈ డేటాను బట్టి మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయాలి. ఇక్కడ ద వెయిట్ ఆఫ్ 2 mangoes, 1 mango ఎంత అన్నారు? 400 అన్నాడు. అయితే 2 mangoes ఎంత అవుతుంది? 2 into 400 800 grams వచ్చింది. 800 grams అయితే ఎన్ని గవాస్ అంటే 800 by 200 grams కదా, 200 4 times 4 గవాస్. ఓకే, అదేగా వెయిట్ ఆఫ్ 5 musk melon
మస్క్ మిలన్ ఎంత? ఒక్కొక్కటి 1 kg 200 grams, 1.200 kgs అంటారు. ఇంటూ ఎన్ని మస్క్ మిలన్స్? 5. ఎన్ని వచ్చాయి మనకి? 0 0 5 2 జా 10 1 1 5 జా 5 ప్లస్ 1 6 6 కిలోస్ వచ్చింది. 6 కిలోస్ అంటే ఎన్ని మ్యాంగోస్ వస్తాయి అంటే 6000 బై మ్యాంగో వెయిట్ ఎంత? 400 0 0 0 0 4 దీంట్లో 1 4 జా 4 2 మిగులుతుంది కదా, 20లో 5 టైమ్స్ 15 మ్యాంగోస్ వస్తాయి. అదేవిధంగా వెయిట్ ఆఫ్ 5 మ్యాంగోస్ అంటే 5 into 400 ప్లస్ 2 గవాస్ 2 into 200 5 4 జా 20,000 grams ప్లస్ 400 grams. టోటల్ ఎంత అయింది? 2400 grams. అయితే దానికి ఎన్ని మస్క్ మిలన్స్ వస్తాయి అంటే 2400 బై 1200. 1 కిలో 200 grams కదా, 1 కిలో అంటే 1000 grams, 1000 ప్లస్ 200 1200 grams. 0 0 ఈ 0 ఈ 0 12 2 జా 24 2 మస్క్ మిలన్స్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా మనం వెయిట్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇన్ ఏ బాక్స్ కంటైన్స్ 8 kgs 750 grams ఆఫ్ యాపిల్స్. దేర్ ఆర్ 12 సచ్ బాక్సెస్. అంటే అలాంటి బాక్సులు 12 ఉన్నాయి. ఆ 12లో కూడాను 8 kgs 750 grams ఆఫ్ యాపిల్సే ఉన్నాయి. టోటల్ వెయిట్ కనుక్కోమన్నారు కదా, టోటల్ వెయిట్ కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలి? 12 టైమ్స్ అది వేసుకొని ఎడిషన్ చేయలేం కదా, అందుకని ఏం చేద్దాం, దాన్ని మల్టిప్లై చేద్దాము. ఇప్పుడు ఏ బాక్స్ కంటైన్ యాపిల్స్ 8 kgs 750 grams. number of boxes 12 అంటే 8 kgs 750 into 12. మీకు ఇక్కడ 12 టేబుల్ వస్తే డైరెక్ట్గా 12 టేబుల్తో చేయొచ్చు, లేదా 1 టేబుల్ 2తోనూ 1తోనూ చేసుకొని మల్టిప్లై చేసుకోవచ్చు. మీరు 5th క్లాస్కి వచ్చారు కాబట్టి డైరెక్ట్ 12తో చేయొచ్చు, రాకపోతే కనుక ఒక్కొక్క డిజిట్తో కూడా చేసుకోవచ్చు. చూడండి, 2 5 జా 10 2 0 జా 0 2 5 జా 10 2 7 జా 14 ప్లస్ 1 15 2 8 జా 16 ప్లస్ 1 17. చూడండి, 2తో చేసాం ఫస్ట్. 2 0 జా 0 2 5 జా 10 2 7 జా 14 ప్లస్ 1 15 1 2 8 జా 16 16 ప్లస్ 1 17. ఇప్పుడు ఇది 1s ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వేసుకొచ్చాం. ఇది 10s ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ప్లేస్లో ఏమీ వేయకూడదు, ఇక్కడి నుంచి వేసుకురావాలి. 1 0 జా 0 1 5 జా 5 1 7 జా 7 1 8 జా 8. ఇప్పుడు ఎడిషన్ చేస్తే 0 0 5 ప్లస్ 5 10 7 ప్లస్ 7 14 ప్లస్ 1 15 1 ప్లస్ 8 9 9 ప్లస్ 1 10. ఎన్ని కేజెస్ వచ్చాయి? 105 కేజెస్ వచ్చాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ గ్రామ్స్లో జీరోస్ వచ్చాయి మనకి, అంటే ఇక్కడ గ్రామ్స్ ఏమీ లేవు.
అంటే టోటల్ వెయిట్ అని ఎంత చెప్పుకోవాలి మనం? ఇప్పుడు 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు మనం దీన్ని గ్రామ్స్లోకి మార్చుకోవాలంటే సో 10530 by 1000 0 0 0 0 0 cancel 105 kgs. అప్పుడు టోటల్ వెయిట్ ఎంత? టోటల్ వెయిట్ ఆఫ్ బాక్సెస్ 12 బాక్సెస్ అని రాద్దాం. 12 boxes is equal to 105 kgs. ఈ విధంగా మనం మల్టిప్లై చేసి రాసుకోవాలి. ఏ స్కూల్ రిసీవ్స్ 6 quintals ఆఫ్ రైస్ ఫర్ మిడ్ డే మీల్. జూన్లో తీసుకున్నారనమాట మిడ్ డే మీల్ కోసం. వాళ్ళు 475 kgs యూటిలైజ్డ్ అంటే ఏంటి? యూజ్ చేశారు, వాడుకున్నారు. అయితే హౌ మెనీ కేజెస్ ఆఫ్ రైస్ ఈజ్ అన్యూటిలైజ్డ్? ఎన్ని రైస్ని వాళ్ళు అన్యూటిలైజ్డ్ యూజ్ చేయలేదు అని అర్థం. యూజ్ చేయలేదంటే ఎంత రైస్ మిగిలింది అని అర్థం. అంటే మనం ఏం చేయాలి? దాన్ని సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది ఆన్సర్. అవునా? అసలు టోటల్ రైస్, టోటల్ వెయిట్ ఆఫ్ రైస్ 6 quintals. 1 quintal is equal to 1 quintal is equal to 100 kgs. 100 kgs అంటే 6 quintals 6 quintals 6 into 100 is equal to 600 kgs. ఇప్పుడు వీళ్ళు ఎన్ని కేజెస్ వాడుకున్నారు? 475 kgs వాడుకున్నారు యూటిలైజ్డ్ రైస్. రైస్ ఎంత వాడుకున్నారు? 475 kgs వాడుకున్నారు. అన్యూటిలైజ్డ్ రైస్ ఈజ్ ఈక్వల్ టు 600 మైనస్ 475. ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేసుకుందాం విడిగా. 600 475 బారో తెచ్చుకుంటే 10 5 ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 7 2 ఇక్కడ 5 ఉంటుంది. 5 మైనస్ 4 1. ఎంత? ఎన్ని కేజెస్ మిగిలినాయి? 125 kgs రిమైనింగ్ రైస్. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ట్రక్ కెన్ క్యారీ 10,000 kgs ఆఫ్ వెయిట్. సో హౌ మెనీ క్వింటాల్స్ కెన్ ద ట్రక్ క్యారీ? క్వింటాల్స్లోకి మార్చుకోవాలి దాన్ని. ఎన్ని కేజెస్? 10,000 kgs. అంటే 1 quintal ఈజ్ ఈక్వల్ టు 100 kgs. అంటే 10,000 kgs ఏం చేయాలి? 10,000 kgs బై, అంటే మనం ఇక్కడ క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ మనకు 100 kgs 1 quintal అయితే 10,000 kgs
హౌ మచ్ అంటే 10,000 by 100 క్వింటాల్స్. 100 క్వింటాల్స్ అనమాట. అంటే 10,000 కేజీస్ని క్వింటాల్స్లోకి మార్చుకుంటే 100 క్వింటాల్స్ వస్తుంది. అదేవిధంగా ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ లోడెడ్ విత్ 3,650 కేజెస్, హౌ మెనీ మోర్ కేజెస్ వెయిట్ కెన్ ఇట్ క్యారీ? ఎంత అసలు దీనిలో ట్రక్ కెపాసిటీ ఎంత? 10,000. కానీ ఆల్రెడీ ఇంత లోడెడ్ అయింది. ఇంకా ఎంత లోడ్ చేయాలి అంటే ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? ఏ ట్రక్ carry 10,000 kgs లోడెడ్. ఎంత లోడ్ అయింది ఇది? 3,650 kgs లోడ్ అయి ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే 0. ఇక్కడి నుంచి మనం బారో తెచ్చుకోవాలి. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 10. 10 - 5 5. ఇక్కడ 9. 9 - 6 3. ఇక్కడ కూడా 9. 9 - 3 6. ఇంకా ఎంత లోడ్ చేయాలి? ద రిమైనింగ్ లోడ్ వెయిట్ ఈజ్ remaining load weight is equal to 6,350 kgs. Okay, అయితే the weight equals to about how many quintals? ఎన్ని క్వింటాల్స్ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఎన్ని క్వింటాల్స్ ఉంటుంది? 100 kgs 1 క్వింటాల్ కదా. అయితే 6,350 kgs ఎన్ని క్వింటాల్స్ అవుతుంది అంటే 6,350 by 100. దీంట్లో ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, అంటే మనం డెసిమల్స్ చేసినప్పుడు చూసుకున్నాం మనం. ఇక్కడ కూడా 2 డిజిట్స్ ఇవ్వతా డెసిమల్ పెట్టుకోవాలి. అంటే అప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 63.50. అంటే ఇది ఈక్వల్ టు ఎంత? 6,350 kgs equal to 63 quintals $50 kgs. దీనికి ఈక్వల్ అన్నమాట.